హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈ రోజు అయితే మీ ముందుకు మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. ఇదైతే చాలా ఈజీగా అండ్ సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు అనమాట. ఇందులోకి మనకి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఆర్ 3 to 4 మాత్రమే మనం వేసుకోవాలన్నమాట. అదేంటంటే ఉప్మా రవ్వ, పెరుగు, ఇంకా సాల్ట్, మిగిలిపోయి ఉన్న రైస్ అండ్ వంట సోడా. ఇంకా ఇవన్నీ ఒక కప్పుతో క్వాంటిటీస్ మెజర్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఇలా మనం మంచి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా దోశ టైప్ అయితే వేసేసుకోవాలి. వీటిని మనం ఇన్స్టాంట్గా దోశ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇలాంటి రెసిపీస్ మీరు ఈవినింగ్ టైంలో ఆఫీస్కి వెళ్ళి వచ్చాక మంచిగా ట్రై చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ మాత్రం చాలా సూపర్ అంటే సూపర్ అవుతుంది. ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నా. నేను అవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను. సో దట్ ఇక్కడ డైరెక్ట్ దోశ వేయడం మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు జస్ట్ అది సింపుల్గా వేయాలి అండ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా సోడా అనేది ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడైతే మా అక్క అయితే వేసేస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ 2 minutes అంటే 2 minutesలోనే అయిపోతుంది అనమాట ఈ రెసిపీ వచ్చేసి. సో దీన్నే మనం ఇన్స్టాంట్ దోశ అని చెప్పేసి ఇందాక నేను చెప్పిన కదా, అదే అనమాట. ఇక్కడ ఇంకా మనము అది వేసేసాక ఇంకా మనం పైనుంచి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మంచిగా మనకి తిప్పుకోవచ్చు అనమాట. దోశ మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకి ఈజీగా తీయడానికి వచ్చేస్తుంది ప్యాన్ నుండి. నా దగ్గర అయితే ఇలా ఇన్స్టాంట్గా అయ్యే రెసిపీస్ చాలా ఉన్నాయన్నమాట. అవి మీకు కావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంతగా మంచిగా వీడియోస్ పెట్టాలి అని అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఇషు బాబు అయితే మంచిగా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు కుమ్మేసేయాలి అని చెప్పేసి. ఇంకా వాడి కోసం అయితే ఇలా అయితే నేను మా అక్క చేసి పెట్టేసింది. ఫైనల్గా దోశ చూసిస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసింది. ఇంకా చాలా వేసేసింది. నేనైతే అవి షూట్ చేయలేదు అనమాట. ఈ దోశకైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఏమీ లేవు, అన్ని ఇన్స్టెంట్ గా చేసుకోవడం మాత్రమే అనమాట. సో చాలా క్విక్ గా అయిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు కావాలి అనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై గైస్. ఉంటే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.